నాన్న పడినటువంటి కష్టాన్ని బట్టో, అమ్మ నాన్న పడిన కష్టాన్ని బట్టో, ఆస్తిపాస్తులు సమకూడిన తర్వాత ఆ ఆస్తి ఏం చేస్తుందయ్యా అంటే అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య ఆప్యాయతను, అనురాగాన్ని లేకుండా చేస్తుంది. అది నీ జీవితంలో జరగడానికి వీల్లేదు. నువ్వు ఎంతగా దీవించబడినా సరే, ఎంతగా హెచ్చించబడినా సరే, దయచేసి ఆత్మీయతను పోగొట్టుకోవద్దు, ఆప్యాయతలను పోగొట్టుకోవద్దు, ఆత్మీయులను దూరం చేసుకోవద్దు. జాగ్రత్తగా మీ పరిశీలన చేస్తే ఇక్కడ అబ్రహాముకు ఆస్తి పెరిగిందట, అటు తోడుగా వస్తున్న కూడా వస్తున్న లోతుకు ఆస్తి పెరిగిందట. అలా ఆస్తి ఎంతగా పెరిగిందంటే వాళ్ళ మధ్య సఖ్యత, సమాధానము కలిసి ఉండలేనంతగా పెరిగిపోయింది. అది క్షేమం కాదు. కాబట్టి అబ్రహాం అంటున్నాడు, మనము బంధువులము గనుక, కింద మాట చూడండి, కలహము ఉండకూడదు.